నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సార్ వీడియోలో ఏం చెప్పారు చెప్పరా? ఓకే ఇది అగ్ని పరీక్ష వీడియో రికార్డ్ అవుతుంది. రెడీ? 1 2 3 స్టార్ట్ కెమెరా. హాయ్ అండి, నా పేరు అలిగ ప్రసన్న కుమార్. సో నేను బిగ్ బాస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నానంటే బేసికలీ ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో అంటే నేను ఇక్కడ కూర్చొని మోటివేట్ చేయడం కంటే నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నేను ఇంకా మోటివేట్ చేయవచ్చు అందరినీ. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ విల్ నో అసలు లైఫ్ని అన్నీ ఉన్నా కూడా, అంటే ఎంత చిన్న పెద్ద విషయాలు ఉన్నా కూడా యూ కెన్ సాఫీగా సాగిపోయే జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు అనేది ఒక పాయింట్. సో అట్లా ఆ బేసిస్లో మాట్లాడాను. ఇంకోటి ఏం మాట్లాడానంటే వాట్ బిగ్ అంటే బేసికల్ చాలామంది బిగ్ బాస్కి నేను వెళ్ళాలి చేయాలనుకుంటారు కదా. నేను బిగ్ బాస్కి క్వశ్చన్ వేస్తాను బేసికలీ. నన్ను మీరు తీసుకుంటే ఐ థింక్ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ టర్న్ ఓవర్ ఇన్ అ బిగ్ బాస్ షో. అంటే ఇన్ని రియాలిటీ షోస్ ఉన్నా కూడా మనకు తెలుగు, హిందీ, ఐ మీన్ చాలా చాలా చోట్ల ఉంది. ఒక ఫిజికలీ ఛాలెంజ్ తీసుకోవడం అనేది దట్స్ అ వెరీ బిగ్ పాజిటివిటీ అది. సో అట్లాంటి పర్సన్ నేను. ఐ కెన్ గివ్ వాట్ ఎవర్ అదర్ కంటెస్టెంట్స్ గివ్ అని అట్లా రివర్స్లో ఐ స్పోక్ టు దెమ్ అండ్ దే లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఛాన్స్ ఇచ్చారు. దాంట్లో అయితే ఇంకా ప్రాపర్గా ఉండే. అంటే యాక్చువల్ నా వీడియోస్ అన్ని కూడా ట్రిమ్ షాట్ చేసి కట్ చేసి వాట్ ఆల్ ఐ డూ అనేది సో అట్లా ప్రాపర్గా ఒక నీట్గా 3 minutes నా గురించి తెలిసేటట్టు చేశాను నేను వాళ్ళకి. సూపర్. అండ్ ఇమీడియట్లీ తర్వాత కాల్ వచ్చింది నాకు బిగ్ బాస్ నుంచి, ఆ టీం నుంచి. సో జూమ్ కాల్ అయింది. అండ్ ఆల్మోస్ట్ జూమ్ కాల్ కూడా ఆల్మోస్ట్ 40 minutes దాటుతూ పోతుంది. అది ఎక్కడ స్టాప్ ఉండట్లేదు. సో వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది. గ్రూప్ డిస్కషన్లో కూడా నేను అలాగ ఉన్నాను. అంటే స్పెషల్గా నేను పోయి ఎనాక్ట్ చేస్తాను ఏం లేదు. ఎందుకంటే వెన్ ఐ నో దట్ ఐఎమ్ ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ అండ్ అట్లాంటి వచ్చినప్పుడు నాకు అట్లాంటి సిచ్యువేషన్ రావాలి. దెన్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో చెప్తే కాదు కదా. సో అందుకని దెన్ అక్కడ గ్రూప్ డిస్కషన్లో కూడా ఎంతవరకు ట్రై చేయాలో ఐ డిడ్ మై బెస్ట్. అండ్ దెన్ లేటర్ ఆన్ వెన్ ఐ కేమ్ టు నో దట్ ఓకే మీరు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యారనగానే దట్ వాస్ హై మూమెంట్ అసలు. సూపర్ అనుకున్నాను. అంటే నాట్ ఈజీ ఆల్సో, ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఇట్స్ వెరీ టఫ్. అంటే మనం ఎంత పర్సనల్ ఒక రూమ్లో ఎనాక్ట్ చేసుకున్నా కూడా ఒక 10 మంది ముందు మాట్లాడాలన్నా కూడా మనకు అది ఉండాలి. సో అలా ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ షై ఫీలింగ్ ఉండకూడదు. కానీ ఎంతో మంది ఆల్మోస్ట్ 40+ మెంబర్స్ ఎంతమందో అటెండ్ అయ్యారు. 40+ మెంబర్స్ ఉన్నారు కూడా. బట్ నాకు జ్యూరీ పైన బాగా నమ్మకం ఉండింది సార్. ఐ మీన్ ద వే దే సెలెక్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే చాలామంది టెన్షన్ పడ్డారు. అంటే అందరితో మనము అడాప్ట్ అవ్వలేము. అండ్ అన్ని క్యారెక్టర్స్ కూడా మనకు అలవాటు అవుతాయనే గ్యారంటీ లేదు. సో మనకు చూడాలనిపిస్తుంది అబ్బా వీళ్ళతో మనం ఉండాలా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది చాలా మందికి. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ క్యారెక్టర్. అది కొంతమంది నచ్చుతుంది, నచ్చదు. అండ్ బిగ్ బాస్ హౌస్కి అర్హులా కాదా అనేది కూడా పెద్ద పాయింట్ అది. బట్ లక్కీలీ జ్యూరీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ దానిలో. అంటే వీళ్ళని ఎందుకు తీసుకోవాలన్నా వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. నాట్ ఉట్టిగా తీసుకోలేదు. అంటే 1 గోల్ సెలెక్ట్ చేసింది ఓన్లీ 5-6 మెంబర్స్ని. మిగతా వాళ్ళందరూ దే హ్యాడ్ టు పర్ఫార్మ్ టాస్క్ అండ్ ఆల్. దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ గో ఇన్. ఆల్రెడీ ఇప్పుడు నా సిచ్యువేషన్ వచ్చేసి ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి నాకు టాస్క్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి బై మై స్టోరీ ఇట్ సెల్ఫ్ దే ఫెల్ట్ ఇట్స్ రియల్లీ మోటివేటింగ్ అని చెప్పేసి. అంటే నాట్ ఈజీ అండి. వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కదా నిజంగా నీ పర్సన్ ఇలా ఉన్నారా కాదా అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది అంటే అభిజిత్ గారు కానివ్వచ్చు, అండ్ అలానే మన బిందు మాధవి గారు కానీ, నవదీప్ గారు కానీ, సో ముగ్గురితో ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ శ్రీముఖి గారితో ఇంటరాక్షన్ అయింది. సో ఎలా అనిపించింది 4 మెంబర్స్? సో నేను లోపలికి వెళ్ళక ముందు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఎంటర్ అవ్వగానే దే వాజ్ అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్గానే ఎంటర్ అయ్యాను నేను. దీని తర్వాత నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని నేను ఇది అని చెప్పాక నవదీప్ గారు అడుగుతారు ఏంటి ఇది బ్లేడ్ రన్నింగ్ అంటే ఏందని చెప్పినప్పుడు లెగ్ చూపిస్తాను నేను. దెన్ నవదీప్ వాజ్ అక్కడ ఉన్న హోల్ ఎన్వైరన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది మూడంతా. అసలు ఏంది ఒక పర్సన్ ఇన్ని చెయ్యొచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాకు అందరికి. అండ్ లిటరలీ ఫస్ట్ నవదీప్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఐ థింక్ హీ సెడ్ ఇట్ వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రీన్ సిగ్నల్. అదంత పెద్ద నాకు యాక్చువల్లీ అప్పటి వరకు కొంచెం నర్వస్ ఫీల్ అయి ఉండే. కానీ వెన్ నవదీప్ గారు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వగానే ఇక అందుకుని చూడండి అసలు ఫైర్ అంతే. అబ్బా అసలు ఐ మీన్ ఎట్లున్న మూడు కూడా ఇట్ వాస్ ఆన్ ఎ హై. అసలు ఆ మూమెంట్ దెన్ అభిజిత్ గాట్ ఇంప్రెస్. అంటే నా గురించి చెప్పుకుంటా పోతే ఇంకా పోతూనే ఉంది అది. సో దెర్ ఇస్ నో ఎండ్ టు దాట్.
ఎందుకంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేద్దామని. అండ్ ఓవరాల్ అందరికంటే కూడా నవదీప్ గారు బాగా ఎక్సైటెడ్ ఉండే నా మీద, ఏదైనా చేస్తాడు, హీ విల్ డూ సంథింగ్ అని చెప్పేసి. హీ వాజ్ ద వన్ హూ టోల్ మీ యూ హ్యావ్ టు బీ ఇన్ ద హౌస్, ఐ విష్ దాట్ అని చెప్పారు కదా. సూపర్. ఇట్ వాస్ అ ప్లెజెంట్ వర్డ్స్. ఎన్నో కిలోమీటర్స్ కూడా మీరు, ఎస్. అది ఎలా అండి, ఎలా చేశారు, ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు? సో ఇది మ్యారథానా లేకపోతే బైక్ రైడింగా? బైక్ రైడింగ్. సో బైక్ రైడింగ్, సో ఐఎమ్ ది ఫిజికలీ ఛాలెంజ్ ఫస్ట్ పర్సన్ టు డూ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో. కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో ఆ టైంలో కదా? ఐ థింక్ 2022 23. అంటే దాని బ్యాక్ ఎండ్ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. బేసికల్ ఏంటంటే అప్పుడు బైకర్స్ విషయంలో కూడా చాలామంది ఇట్లా పెద్ద బైక్స్ ఉంటేనే డ్రైవ్ చేయవచ్చు, మన బైక్స్ ఉంటే చేయలేము అనేది ఒక చిన్న అది ఉండే. నేను వాజ్ లైక్ వై నాట్ వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్ బైక్. అంటే నేను కూడా అదే మెంటాలిటీతో ఉండే. దెన్ అనుకున్నాను వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ అని చెప్పేసి దెన్ ఐ డిడ్ మై రైడ్. సో అది యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ థింగ్స్ అండ్ ఆల్ వెంట్ వెరీ వెల్. సో 100 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది కన్యాకుమారి టు కాశ్మీర్. ఇట్ వాస్ అ డ్రీమ్ రైడ్ యాక్చువల్లీ. ప్రతి బైకర్ ఉండే ద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి నాకు. అండ్ బైక్ రైడ్తో పాటు ఇంకా వేరే థింగ్స్ మీరు చాలా టాలెంట్స్ చేశారు కదా. ఒకటి బైక్ రైడ్స్ ఉన్నాయి, మ్యారథాన్స్ ఉన్నాయి. సో 5 కిలోమీటర్ మ్యారథాన్ ఉంది అండ్ 10 కిలోమీటర్ మ్యారథాన్స్ 3 to 4 times చేశాను. అండ్ 21 కిలోమీటర్స్ మన లోక్మత్ ఉంది కదా న్యూస్ పేపర్, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండే. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జావ్లిన్ త్రో స్టేట్ ప్లేయర్ ఉండే నేను. యా వరంగల్లో అయిన దానిలో ఐ వాజ్ అ పార్టిసిపెంట్ దే. బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడ. సో దట్ ఈస్ వన్. మరి అది కాక హార్స్ రైడింగ్ చేస్తాను. యా సో హార్స్ని లిటరలీ నాకౌట్స్ అంటారు కదా, లేపి జంప్ చేపి అట్లాంటివి. అమ్మో, అసలు హార్స్ మన మాట వినాలి అంటే దాన్ని చాలా ప్యాంపరింగ్ చేయాలి కదా. కార్ కానీ బైక్ కానీ ఎన్నో కిలోమీటర్స్. సో ఇట్స్ లైక్ నార్మల్ పర్సన్, కానీ ఏజ్ చేసినా కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉండాలని చెప్పేసి. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఎవరైనా ఇది లేదు, ఇది నేను చేయలేదు అనేది లేకుండా ప్రతిదీ దాంట్లో నేను చెయ్యాలి అన్న పాయింట్ లో చేసుకుంటూ వెళ్ళారు. అన్ని ఫిజికల్ ఛాలెంజెస్ అంతే కదా. ఆ డేర్ కి మెచ్చుకోవాలి. అంటే బేసికల్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా నేను వెన్ ఐ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, మన 2013 గురించి ఆ టైంలో ఈ మోటివేషన్ కానీ ఇవన్నీ కానీ ఎవరు తెలియదు అసలు. ఇట్స్ లైక్ నార్మల్ వెరీ కామన్ అని లేదు. ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నౌ వన్ పీపుల్ విల్ ఇన్స్పైర్ విత్ సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ ప్రాపర్లీ పీపుల్ ఆర్ నోయింగ్ దట్. సో నేను ఆ టైంలో ఏమనుకున్నా అంటే నేను ఒక పర్సన్ ఉండాలి. నా టార్గెట్ ఏంటంటే నేను మెడల్స్ కొట్టేయాలి అవన్నీ కాదు నాకు. సింపుల్, ఇప్పుడు ఒక మనిషి అన్నీ చేయగలుగుతారు అనడానికి ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ మై మోటివ్. ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కొంతమందికి నడవడం ఎలా నేర్చుకోవాలి మళ్ళీ కొత్తగా, అండ్ మళ్ళీ బైక్ నడపాలంటే వాళ్ళకి ఎట్లాంటివి టిప్స్ ఉండాలి ఏంటనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే షుడ్ నన్ను అప్రోచ్ అయిపోవాలి వాళ్ళు. ఇంకా ఓకే పర్సన్ ఒక అతను ఉన్నాడు హూ డస్ ఎవ్రీథింగ్. ఎక్కడ కాదు అంటే ఒక నార్మల్ పర్సన్ చేసేటివి అన్ని కంటే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలన్నది ఒక థింగ్ అంతే. అది అంటే అంటే బేసికల్గా అనుకోవచ్చు. అంటే చాలామంది అడుగుతారు నన్ను వై నాట్ ఓన్లీ ఇంటూ ఒకటే స్ట్రీమ్లో ఉండొచ్చు కదా, ఎందుకు అటు ఇటు అని అడుగుతాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై ప్యాషన్ అండ్ బోత్. ట్రూ. సో మొత్తానికి అన్నీ చేసుకొచ్చారు. బిగ్ బాస్ ఈ 15 days జర్నీ మీకు ఎలా అనిపించింది? అంటే ఒక సెలబ్రిటీ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఫైట్ చేయాలి, ఎంతవరకు లిమిట్స్ ఉండాలి, ఏం చేస్తే మనం ఎలా పోర్ట్రేట్ అవ్వగలుగుతాం, కెమెరా ఫేసింగ్ ఏంటి, ఎలా అనేది పిన్ టు పిన్ ప్రతిదీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కంప్లీట్ అవగాహన కాకపోయినా యాజ్ అ కామనర్కి ఇవన్నీ కొత్త కదా. సో అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 15 days జర్నీ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ మెమోరీస్ ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు బేసికలీ మనం అంటే ఇప్పుడు నార్మల్గా యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది కెమెరాస్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ కెమెరా మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కెమెరా కాన్షియస్ లేదు మనకి అన్నప్పుడు సింపుల్ చెప్పాలా, సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే నువ్వు నీలా ఉన్నావు అనుకో, నో ప్రాబ్లం. నువ్వు ఫేక్ చేద్దామని ట్రై చేసినప్పుడే దెన్ రియాలిటీ కమ్స్ అవుట్. ట్రూ. సో మనం మనలాగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ.